ఉషోదయ తుషార నిర్గమాకాండము 37వ అధ్యాయము 1వ వచనము 25వ వచనం. తుమ్మకర్రతో ఆ మందసము చేసెను, లోపలను వెలుపటను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి చుట్టూ బంగారు జవను చేసెను. 25వ వచనం. తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను, 4 ప్రక్కల మేలిమి బంగారు రేకును పొదిగించి చుట్టూ బంగారు జవను చేసెను. ఇక్కడ చూసుకున్నట్లయితే తుమ్మకర్ర ఎందుకు పనికిరాని కర్ర. తుమ్మ చెట్టు ముండ్లు కలిగి ఉండి ఇతరులను గుచ్చే స్వభావం. దాని నీడ కూడా ఎవరికి అక్కరకు రాదు. దాని నీడకు పోయినా మనకు ఆ ముళ్ళు కుచ్చుకుంటాయి తప్ప అది నీడ ఇవ్వదు. అది చాలా బలహీనమైనటువంటి కర్ర. నీవు నేను కూడా తుమ్మ కర్ర వంటి స్వభావం కలిగిన వాళ్ళమే. ఇతరులను హింసించి గుచ్చే మాటలు మాట్లాడుతూ ఇతరులను బాధ పెట్టే, కష్టపెట్టే, నష్టపెట్టే, ఏమాత్రం ఉపయోగం లేనటువంటి తుమ్మకర్రతో సమానమైన మనలను కూడా బంగారు అనగా పరిశుద్ధాత్మ అనేటటువంటి బంగారు రేకును లోపల వెలుపల పొదిగించి ఇక తుమ్మకర్ర స్వభావమే కనపడకుండా ప్రభు మనల్ని మార్చి ఉంటూ ఉన్నాడు. అలాగున ఒకప్పుడు తుమ్మకర్ర స్వభావం బట్టి నిష్ప్రయోజనమైన, నిరుపయోగమైన, ఎందుకు పనికిరాని, ఇతరులకు కంటకంగా ఉన్నటువంటి మనలను బంగారు అనేటటువంటి తన స్వరూపంలోనికి తీసుకుని వచ్చి లోపల వెలుపట మనలను శుద్ధి చేసి పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకము చేసి తుమ్మకర లక్షణాలు కనబడకుండా చేసిన దేవదేవునికి సదా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పూజించి ఆరాధించదముగాక. దైవాశీస్సులు